గమనించినట్లయితే ఇక టీచర్లకు టెట్ పాస్ తప్పనిసరి అని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొంది. 2009 తర్వాత నియమితులైన వారు కూడా ఉత్తీర్ణులు కావాల్సిందే అని చెప్పేసి చెప్తుంది. లేదంటే రిటైర్ తప్పదు. ఈ తీర్పుతో రాష్ట్రంలో 30,000 మందిపై ప్రభావం పడబోతా ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన 2009 తర్వాత నియమితులైనటువంటి టీచర్లు ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. పదోన్నతి పొందాలన్నా టెట్ పాస్ కావాల్సిందే. ఈ మేరకు తమిళనాడుకు సంబంధించిన కేసులో జస్టిస్ దీపాకాంత్ దత్తా అలాగే జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం తీర్పిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలపై కూడా ఈ తీర్పు ప్రభావం పడనుంది. తెలంగాణ విషయంలో 2012 డిఎస్సి నుంచి టెట్ అమలవుతుంది. రాష్ట్రంలో 1,10,000 మంది టీచర్లు ఉండగా వారిలో 30,000 మంది 2 ఏళ్లలోపు టెట్ పాస్ కావాల్సి ఉంటుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. ఈ నిర్దేశిత గడువులోపు టెట్ పాస్ కాకపోతే వారు ఉద్యోగం వదులుకోవాల్సి ఉంటుందని, అలాంటి వారిని విధిగా ఉద్యోగ విరమణ చేయించి సంబంధిత బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాలను న్యాయస్థానం ఆదేశించింది. ఒకవేళ 2009 తర్వాత నియమితులై పదవీ విరమణకు 5 ఏళ్ల లోపు సర్వీసు ఉంటే వారికి టెట్ అవసరం లేదు. వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాస్ కావాల్సిందే. అయితే 2009 తర్వాత పదోన్నతి పొందిన వారు టెట్ పేపర్ 2 ఉత్తీర్ణులు కావాలా లేదా అన్న దానిపై స్పష్టత అయితే ఇంకా రావాల్సి ఉంది. ఇక్కడ గమనించండి, 2009 తర్వాత పదోన్నతి పొందిన వారు టెట్ పేపర్ 2 ఉత్తీర్ణులు కావాలా లేదా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఒక అంశం ప్రకారం అయితే పదోన్నతి పొందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2009 తర్వాత పదోన్నతి పొందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా టెట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది అనే విషయాన్ని క్లియర్గా గమనించాలి. లేదంటే వాళ్ళు తమ పదోన్నతి కోల్పోయే ప్రమాదం కూడా ఉన్నట్టు చెబుతా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్